దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 5 వచనాలు చదువుదాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. చాలు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యము అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యము అనేది ఎక్కడ ఉంది, ఎక్కడి నుండి ప్రారంభించబడింది అనేది మనం చూస్తే ఇది ఆదిలోనే దేవుని దగ్గర ఉంచబడింది. ఆ దేవుని యొద్ద నుండి ఉంచబడినటువంటి దేవుని యొక్క వాక్యము ఈ మానవ లోకములోనికి దేవుని కుమారుడు రూపములో అది లోకములోనికి వచ్చింది. ఈ దేవుని కుమారుడుగా ఈ లోకములోకి వచ్చేటువంటి ఆ వాక్యము సమస్తమును కలుగు చేస్తూ, సమస్తమును నిర్మిస్తూ, కలిగినదేదీ లేకుండా ఆ వాక్యము ద్వారానే సమస్తము మానవాళికి అనుగ్రహిస్తూ, ఇప్పుడు అదే వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి ఇప్పుడు మనందరిని కూడా ఒక వెలుగుగా మార్చాలి, ఒక వెలుగుగా మార్చాలి. ఆ వెలుగు ఈ లోకములో ప్రకాశిస్తూ ఉంది. ఏ మనిషి అయితే చీకటిలో ఉన్నాడో, ఏ మనిషి అయితే అగాధములో తన యొక్క జీవితము మారిపోతూ ఉందో, ఈ చీకటిలోనూ అగాధమున్నటువంటి ఈ మనుషుల యొక్క జీవితాల్లో వారికి సరైనటువంటి మార్గము లేక, వారికి సరైనటువంటి అభివృద్ధి లేక, వారికి సరైనటువంటి శాంతి సమాధానము లేక, ఆ చీకటి మార్గములో వారు ధరికి చేరలేనటువంటి పరిస్థితిలో వారి జీవితాలు ఉంచబడ్డాయి. ఇలాంటి జీవిత విధానములో ఏర్పడినటువంటి కుటుంబ వ్యవస్థలో అనేకమైన కన్నీరు, అనేకమైన వేదనలు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు ఈ చీకటి బ్రతుకుల ద్వారా వచ్చేటువంటి పరిస్థితులే. అందుకు దీనిని మార్చటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక వెలుగుగా ఆయన ఈ లోకములో ప్రకాశిస్తుంటే, చీకటిలో ఉన్న మనుషులు మాత్రము ఆ వెలుగుని గ్రహించలేకపోతున్నారు. ఎందుకని అంటే, ఒక గుడ్డివానికి లోకమంతా చీకటిగా ఉంటుంది. లోకములో వెలుగు ఉన్నప్పటికీ, లోకములో అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అతని యొక్క గుడ్డితనను బట్టి అతనికి లోకమంతా కూడా చీకటిగా ఉండి ఏ అభివృద్ధి ఏది కూడా అతనికి కనిపించదు. అట్లాగే ఒక పాపములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో కూడా దేవుని వాక్యము ఒక వెలుగుగా మానవుని యొక్క జీవితాలను మార్చటానికి, మానవుని యొక్క కుటుంబాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పటికీ మానవాళ్ళ కొరకు ఆయన సిలువ మరణం పొంది
రక్షణను దేవుడు అనుగ్రహించినప్పటికీ మనుషులు ఏ విధంగా ఉన్నారు అనేది మనం చూస్తే, ప్రభు యొక్క రక్షణను చూడలేక, ప్రభు యొక్క నీతి కార్యాలను చూడలేక, ప్రభు చేసినటువంటి సృష్టి యావత్తులో చేసినటువంటి మేలులను చూడలేక అనేక మంది ఏమైపోతున్నారంటే సృష్టికర్తకు దూరం అయిపోతున్నారు, సృష్టిని పూజించేవారుగా మారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మానవ లోకాన్ని వెలిగించడానికి దేవుడు ఆరాటపడుతున్నాడు, తప్పిస్తున్నాడు. అనేక సంవత్సరాలుగా మన చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చటానికే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తన మాట చేత సమస్తమును నిర్మించిన దేవుడు తన మాట చేత నీ చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చాలని, నీ పాపపు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని, నీ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని, అసమాధానమును దేవుడు తీసివేసి శాంతి సమాధానముతో నీ కుటుంబాన్ని నింపాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మానవుని యొక్క జీవితంలో దేవుని మాట చాలా విలువైనది. మానవుని యొక్క జీవితంలో దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఇంత విలువైనది, ఇంత ప్రాముఖ్యమైన దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ అభివృద్ధిలోకి వెళతాం, ఎలాగూ మన కష్టాలు తొడగబడతాయి, ఎలాగూ మన యొక్క ఉన్నటువంటి ఆ చీకటి బ్రతుకులు పోతాయి. కనుక అనేక మంది ఏమైపోతున్నారు అంటే వెలుగు యొద్దకు వస్తున్నారు కానీ ఇంకా వారు దానిని గ్రహించలేకపోతున్నారు. అంటే చాలామంది దేవుని దగ్గరికి అయితే వస్తున్నారు కానీ ఆ వెలుగుని గ్రహించలేని ఇంకా అందులుగానే ఇంకా గుడ్డిగానే ఉంటున్నారు. ఉదాహరణకు మనం చూస్తే ఒక గుడ్డివాడు ఒక గుడ్డివానికి త్రోవను చూపించలేకపోతున్నాం. మనం మార్పు చెందుతున్నాం కానీ ఇంకా గుడ్డివారిగా నుండి లోకములో ఉన్నటువంటి గుడ్డివారికి వెలుగు యొద్దకు తీసుకొచ్చేటువంటి బాధ్యత కలిగిన మనము ఆ బాధ్యతను నిర్వర్తించలేక ఇంకా ప్రభు దృష్టిలో మనము చాలా దుఃఖకరముగానే, వేదనకరముగానే మనం మారిపోతున్నాం. అంటే జీవించుతున్నామన్న పేరు మాత్రమే ఉంది కానీ మృతులుగానే మన జీవితాలు మార్చివేయబడుతున్నాయి. కనుక దేవుని పిల్లలుగా మనము దేవుని కొరకు ఒక బలమైన సాధనాలుగా వాడబడదాం. దేవుని మహిమార్థమై ఈ అంత్య దినములలో మన యొక్క జీవితాలు దేవుని మాట చొప్పున కట్టుకుందాం. దేవుని మాట చొప్పున అనేక కుటుంబాలను కట్టుదాము. కట్టుటానికి పూనుకుందాము రండి. చెదిరిపోయిన, పడిపోయిన, శిథిలమైనటువంటి జీవితాలను కట్టవలసిన బాధ్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద దేవుడు పెట్టాడు. కనుక ఈ కట్టవలసిన మనమే కట్టుకోకుండా, పని చేయవలసిన మనమే పని చేయకోకుండా, లోకానికి వెలుగును అందించవలసిన మనమే చీకటి బ్రతుకులలో మనం ఉంటే లోకమును చీకటిలో నుండి ఎవరు మార్చగలరు? ఆ బాధ్యత ఎవరు వహించగలరు? కనుక మన జీవితాలలో ఇకనైనా ఈ అంత్య దినములలో, ఈ దుర్దినములలో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో మనందరము కూడా ఉన్నాం. కాబట్టి మనందరము కూడా ఇవ్వాలంటే ప్రభు అంటున్నాడు, ఒక్క పాపి నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. కనుక ఈ దినముల అంతములో ఉన్నటువంటి మనము నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించే బాధ్యత మన భుజస్కంధం మీద వేసుకుని అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తూ ప్రభు యొక్క నమ్మకమైన వాడబడేటువంటి మంచి పాత్రలుగా ఈ చివరి దినాలునైనా ప్రభు కొరకు నింపబడి వాడబడినట్లు దేవుడు మనల్ని దీవించునుగాక. కనుక ఈరోజు మనము వాక్యం యొక్క విలువలు గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. వాక్యము ఎందుకు వినాలి? వాక్యము ఎందుకు వినాలి? వాక్యము ఎందుకు వినాలి అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చాలు. అంటే పాపము చేయకుండా
మనలను ఆపగలిగేది ఏది అన్నమాట? వాక్యమే. తల్లిదండ్రులు నిన్ను ఆపలేకపోవచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను ఆపలేకపోవచ్చు, నీ భర్త నీ భార్య నిన్ను ఆపలేకపోవచ్చు, నీ స్నేహితులు లేకపోతే దైవజనులు నిన్ను ఆపలేకపోవచ్చు, లేక పెద్దలైన వారు నిన్ను ఆపలేకపోవచ్చు. నిన్ను ఆపగలిగేది దేవుని వాక్యమే. లోకములో అనేకమైన శిక్షలు, అనేకమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఒకవేళ నీవు పాపము చేయకుండా ఆపలేకపోవచ్చు, కోర్టులు ఆపలేకపోవచ్చు, న్యాయ వ్యవస్థలు ఆపలేకపోవచ్చు, రక్షణ కవచముగా ఉన్నటువంటి పోలీసులు ఒకవేళ ఆపలేకపోవచ్చు. కానీ నేను ఆపగలిగిన వారు ఎవరు అంటే దేవుని వాక్యమే. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో వాక్యము చాలా విలువైనది కాబట్టి వాక్యమును వినండి. ఈ పాపం వలన వచ్చు జీతము మరణము కనుక ఈ మరణము అనేటువంటి నీ జీవితము శాపనార్థమైనది, శాపగ్రస్తమైనది. ఈ శాపగ్రస్తమైనటువంటి జీవితములో నీవు నేను ఉండటం మంచిది కాదని చెప్పి దేవుడు పరలోక ఆనందాన్ని, వెలుగుని, సుఖాన్ని విడిచిపెట్టి మరణ అవస్థలో నశించిపోతున్నటువంటి ఈ మానవాళిని వెతికి రక్షించటానికే ఆయన మనిషి కుమారుడుగా ఆయన పరలోకములోని భూలోకానికి ఆయన వచ్చాడు. ఆయన ద్వారా మనకు మేలు కలగాలని, ఆయన ద్వారా మన చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చబడాలని, ఆయన ద్వారా మన వెళుతున్న మార్గము సరిచేయబడాలని, ఆయన ద్వారా మన బ్రతుకులలో చీకటి బ్రతుకులు వెలుగుగా మార్చబడాలని దేవుడు పరలోకముల నుండి భూలోకములకు వచ్చి ఆయన కాలు నడుకున ప్రతి వీధికి, ప్రతి ప్రాంతంలోకి, ప్రతి వ్యక్తి దగ్గరికి ఆయన వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించాడు. ఒక సందర్భంలో శానా దయ్యం పట్టినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ప్రభువు మాట్లాడుతుంటే ఆ శానా దయ్యం పట్టినటువంటి వాడు అంటాడు, నాతో నీకేమీ పని అంటాడు. చాలామందికి దేవుని వాక్యము మాట్లాడుతున్నప్పుడు వాక్యముతో నాకేమిటి, దేవునితో నాకేమిటి, నేనేదో వచ్చాను, నా జీవితాన్ని నేను గడుపుతూ వెళ్ళిపోతున్నాను అని మనం అనుకుంటున్నావు. కానీ ఆ వాక్యము నీతో ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? నీలో ఉన్నటువంటి ఆ దయ్యములు నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ జీవితానికి, అనేకులకు దూరపరచబడ్డాయి. తిరిగి నీ జీవితాన్ని సమీపముగా చేయాలి, దగ్గరగా చేయాలి. నీకు తెలియట్లేదు నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావని, నీ బ్రతుకును నువ్వే పాడు చేసుకున్నావని, నీ కుటుంబ వ్యవస్థను నువ్వే పాడు చేసుకున్నావని, నీ బిడ్డలు పాడైపోతున్నారని, నీ ఆరోగ్యం పాడైపోతుందని, నీ బిడ్డలు ఏడుస్తున్నారని, నీ భార్య దుఃఖపడుతుందని నీకు తెలియట్లేదు. నిన్ను సరిచేసేవారు ఎవరు లేరు, నిన్ను గద్దించేవారు ఎవరు లేరు, నీ పరిస్థితులు మార్చేవారు ఎవరునూ లేరు. అందుకు మార్చగలిగిన ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఎవరైతే వింటారో వారు పాపముల నుండి వారు బయటకు వచ్చేస్తారు. కనుక ఈరోజు మొదటి మాటగా పాపము చేయకుండా మనలను ఆపగలిగేది దేవుని వాక్యమే. హల్లెలూయా. పాపము చేయకుండా నిన్ను ఆపగలిగేది దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని మనము విని విడిచిపెట్టొద్దు. ఆ వాక్యాన్ని, నీవు విన్నటువంటి నీ వాక్యాన్ని ఎక్కడికి చేర్చుకోవాలి? నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. చాలామంది వినుటకు మాత్రం విందురు కానీ దాన్ని గ్రహించలేరు, దాని హృదయంలోనికి చేర్చుకునేటువంటి పాపులుగా, బలహీనులుగా కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంటున్నారు. బ్రతికించే వాక్యము, కాపాడే వాక్యము మనతో ఆది నుంచి ఇప్పటి వరకు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ మనం ఏమైపోతున్నామంటే ఆ వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నాం, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏముందిలే అన్నట్లుగా ఆ వాక్యాన్ని పట్ల చిన్న చూపు మనం కలిగి జీవిస్తున్నాం.
అందుకే ఆ వాక్యము నిన్ను బ్రతికించలేకపోతుంది. ఆ వాక్యము శక్తి కలిగిదే. బండలను మార్చగలదు, దొంగలను మార్చగలదు, వ్యభిచారులు మార్చగలదు, ద్రోహులను మార్చగలదు, రాక్షస స్వభావం కలిగిన వారు మార్చగలదు. అంత ప్రభావం కలిగినటువంటి దేవుని వాక్యము దేవుడు మనకు అందిస్తుంటుంటే ఎందుకు మనం మారట్లేదు అంటే దానిని మనం నిర్లక్ష్యము చేయటమే, దాని హృదయములోనికి చేర్చుకుపోవటమే అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ఈ వాక్యము అనేటువంటిది నేనేం చేయగలుగుతుంది అంటే పాపములో నుండి, శాపములో నుండి, దేవుని ఉగ్రతల నుండి నిన్ను కాపాడగలిగేది, నిన్ను ఆపగలిగేదే దేవుని వాక్యము. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినాలి. అబ్రహాము దేవుని వాక్యాన్ని విన్నాడు. ఆ వాక్య ప్రకారముగా ఆయన విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాడు. ఆ వాక్య ప్రకారముగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. అప్పుడు ఆశీర్వాదం. ఆ వాక్యము నీ జీవితానికి ఆశీర్వాదమును అనుగ్రహించాలి అంటే ఆ వాక్యమును విని హృదయములోకి చేర్చుకుని ఆ హృదయం ఉన్నటువంటి వాక్య ప్రకారముగా విడిచిపెట్టి ఆ హృదయం ఉన్నటువంటి వాక్య ప్రకారముగా కానీ నువ్వు కట్టుకుని నడవగలిగినట్లయితే ఆ వాక్యము నీ జీవితాన్ని ఒక ఉన్నతముగా మార్చివేస్తుంది. నీ చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చివేస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరూ వెలుగు కావాలంటారు, ఆశీర్వాదాలు కావాలంటారు, కానీ ఏం చేయలేకపోతున్నారు? వాక్యాన్ని హృదయములోనికి చేర్చుకోలేకపోతున్నారు. వస్తున్నాం. చాలామంది దేవుని సన్నిధికి దూరముగా ఉండి శాపగ్రస్తులవుతుంటే మనమేమో దేవుని మందిరములకు వచ్చి వాక్యముని విన్న వాక్యము హృదయములోనికి చేర్చుకోకుండా శాపగ్రస్తులు అవుతున్నాం. నిన్ను దీవించే వాక్యము దగ్గరికి వచ్చి కూడా ఆ దీవెనలు పొందుకోలేని శాపగ్రస్తులుగా మన జీవితాలు మారిపోతున్నాయి. అంటే మనంత దరిద్రులు, మనంత వారు శాపగ్రస్తులు మరొకరు లేరు. మనంత దిక్కుమాలినటువంటి స్థితి కలిగిన వారు మరొకరు ఎవరునూ లేరనమాట. జాగ్రత్త. దేవుడు నీకు ఇంత కృప చూపించి లోకముల నుండి, పాపముల నుండి నిన్ను ప్రేమించి విడుదలను కలుగజేసి దేవుని బిడ్డగా మార్పు చెందటానికి దేవుని ఉచితమైన రక్షణను దేవుడు మనకు అందిస్తే మనం ఏమైపోతున్నాం తెలుసండి? ఆ రక్షణ ద్వారా ఉన్నతమైన శిఖరాలకి ఎదగవలసిన మనము నిర్లక్ష్యం కలిగి ఉంటున్నాం వాక్యం పట్ల, దేవుని పట్ల. ఈ నిర్లక్ష్యమే నీ జీవితానికి ఒక శాపముగా మారిపోతుంది, ఒక మరణముగా మారిపోతుంది, ఒక దరిద్రులుగా మారిపోతుంది. హాస్పిటల్ లేనివారు హాస్పిటల్ యొక్క విలువేంటో తెలుస్తుంది. డాక్టర్ అందుబాటులో లేని వారికి డాక్టర్ విలువేంటో తెలుస్తుంది. కానీ అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దాని విలువను గ్రహించలేకపోతున్నావు అంటే నీ అంత మరొకరు లేరని మనం చెప్పుకోవాలి. లేనివారు లేక ఏడుస్తుంటే ఉండి కూడా మనం దరిద్రులు అవుతున్నాం అంటే మనంత ఇంకా దరిద్రులు, నిష్ఠ దరిద్రులు ఇంకెవరునూ లేరేమో. కనుక వాక్యము అనేటువంటిది విన్నవారు, ఆసక్తిగా ఉన్నవారు బ్రతుకుతున్నారు, ఆసక్తిగా విన్నటువంటి వారు ఫలిస్తున్నారు, ఆసక్తిగా దేవుని వాక్య ప్రకారముగా కట్టుకోబడుతున్న వారు తరతరాలు నిలుస్తున్నారు. వారు బ్రతుకులు ఆశీర్వాదకరముగా మారిపోతున్నాయి. కానీ మన బ్రతుకుల్లో మాత్రము ఆ ఛాయలు, ఆ పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. మారాలి. సమాజం కొరకు కాదు, నీ కుటుంబం కొరకు, నీ కొరకు మారాలి. నువ్వు మార్పు నొంది ఏం చేయాలి? సమాజానికి నీ మార్పును చూపించాలి. నీ మార్పు ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మన సమాజానికి మనం చూపించాలి. అందుకే పౌలు ఒకప్పుడు హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి పౌలు మారాడు. ఆ మార్పుని లోకానికి ఆయన చూపిస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అంటే నడిచి చూపిస్తున్నాడు. ఆ శ్రమలు, బాధలేంటో భరించి చూపిస్తున్నాడు. ఆ ఓర్పు, సహనమేంటో ఆయన తెలుసుకుని ఇలా బ్రతకండి. ఒకప్పుడు హింసకుడుగా, దోషకుడుగా,
ఒక హానికరుడుగా ఉన్న ఒకప్పుడు ఉన్న వ్యక్తి క్రీస్తును కలిగిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టాడు. ఒక వ్యక్తికి మేలు చేయాలి, ఒక కుటుంబానికి వెలుగునివ్వాలి, ఒక కుటుంబాన్ని కాపాడటానికి నేను ఎన్ని నిందలైనా ఎన్ని బాధలైనా నేను పడాలి. ఆ దేవుని కొరకు, ఆ సర్వోన్నతమైన దేవుని యొక్క కృప కొరకు నేను ఎన్ని బాధలైనా నేను అనుభవిస్తాను, ఎన్ని కష్టాలైనా నేను అనుభవిస్తాను. ఈ అనుభూతిలోనికి మనం మార్చగలిగినట్లయితే మన జీవితంలో మనము లోకానికి మనము వేసే నగల కంటే కూడా, మనం ధరించే వస్త్రధారణ కంటే, మనం కట్టుకున్న ఇళ్ళు వాకిళ్ళ కంటే, మనకున్నటువంటి అనేకమైన వాటి కంటే కూడా నీ నీతిని, నీ నిజాయితీని, నీ భక్తిని, నీ పరిశుద్ధతను, దేవుని వాక్యం ద్వారా వచ్చే విలువైన ఆశీర్వాదాలను, విలువలను లోకానికి చూపిస్తే ఏమైపోతారో తెలుసండి. వాక్యము లేకుండానే వారు దైవ సన్నిధికి వచ్చి వాక్యం వినకుండానే వారందరూ మార్పుని చెందుతారు. అందుకే మీరు లోకమునకు పత్రికలై ఉన్నారు. తెలుసా? నీ బాధ్యత ఎంతో తెలుసా? ఒక కుటుంబాన్ని మార్చేది, కొన్ని కుటుంబాన్ని కట్టేది, నరకములోకి వెళ్లకుండా వాటిని మార్చగలిగే బాధ్యత, విలువలను దేవుడు మనకిస్తే వాటిని తొంగలో దొక్కి వాటిని పక్కన పెట్టేసి మన బ్రతుకు తెరువు కొరకు, మన జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు మరలా యథావిధిగా రక్షణ పొంది కూడా మనం వెళ్ళిపోతున్న తప్పు త్రోవలో. జాగ్రత్త. ఇది నీకు క్షేమమైనది కానే కాదు. అది వాక్యానికి అనుకూలమైనది కాదు, వాక్యానికి విరుద్ధమైనది. అంటే దేవునికి విరుద్ధమైనది. దేవునికి విరోధమైనటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే నువ్వు దేవునికి విరోధముగా పోరాటం చేస్తున్నా, కష్టపడుతున్నా, లేదా నువ్వు దేవునికి విరోధముగా నువ్వు వెళుతున్న ఏ త్రోవ నీకు ఆశీర్వాదకరమైనది కానే కాదు. అది నీ కుటుంబానికి శాపము. విడిచిపెడదాం. రెండవదిగా మనం చూసినట్లయితే, విశ్వాసములో ఎదుగుటకు దేవుని వాక్యాన్ని మనం వినాలి. రెండవది, విశ్వాసములో మనం ఎదగటానికి దేవుని వాక్యాన్ని మనం వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వాక్యముల నుండి మనం చదువుదాం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. వాక్యం ఎక్కడుంది? వాక్యం ఎక్కడుంది? జాగ్రత్తగా చూడండి. వాక్యం ఎక్కడుందంటే నీ యొద్ద ఉంది, నీ నోట ఉంది, నీ హృదయములో ఉంది. ఇందాక మనం చెప్పాం, వాక్యము ఎక్కడుంటే బ్రతుకుతాడు. అది ఇప్పుడు ఈ వాక్యము ఎక్కడికి వచ్చింది? నీ యొద్దకు వచ్చింది, నీ నోట్లోకి వచ్చింది, అది నీ హృదయములోనికి వచ్చింది. అంటే ఉద్దేశం ఏంటి? నువ్వు బ్రతకాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. చెట్టు అనేటువంటిది నరకబడిన, ఎండిపోయిన, ఆ మొద్దు అనేది భూమిలో కానీ ఉండి అది పచ్చగా అది ఉన్నట్లయితే, ఒక నీటి వాసన తగలగా అది కొన్ని నెలలైనప్పటికీ ఆ నీటి వాసన ఆ బిడ్డను, ఆ చెట్టుని ఖచ్చితంగా చిగురింపచేస్తుంది. నీలో దేవునిలో నాటబడినటువంటి స్వభావం నీలో ఉంటే, అనేక కష్టాలు, బాధలు అనేటువంటివి ఒకవేళ నీ జీవితంలో ఒక లోటుపాట్లుగా నీకు ఇబ్బందిని కలిగించేదిగా ఒకవేళ ఉన్నట్లయితే, ఆ విశ్వాసముతో నువ్వు చేసే భక్తి, నీ ప్రార్థన ఏదైతే ఉందో అది ఒకరోజు నిన్ను చిగురింపచేస్తుంది. నీలో దేవుని ఆశీర్వాదాలు పొందుకుని సమృద్ధి కలిగిన వ్యక్తిగా మార్చేస్తుంది. అందుకే ఆ వాక్యము ఏం చేసిందంటాడు ఇక్కడ? ఆ వాక్యం ఏం చేస్తుంది అన్నాడంటే, నీ యొద్ద ఉన్నది, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదే వాక్యము. ఆ వాక్యమే, కొత్తదేమీ కాదు.
ఏ వాక్యమైతే నీ నోట ఉందో, ఏ వాక్యమైతే నీ దగ్గర ఉందో, ఏ వాక్యమైతే నీ హృదయంలో ఉందో, ఆ వాక్యాన్ని విశ్వాసముతో నేను మీకు ప్రకటిస్తున్నాను. ఆ వాక్యాన్ని నేను విశ్వసించాను, మీరు కూడా విశ్వసించండి. మీరు ఫలిస్తారు, మీరు మార్పు చెందుతారు. దేవుని కొరకు వాడబడే పాత్రగా దేవుడు మిమ్మలను వాడుకుంటాడు. అప్పుడు మీరు విశ్వాస జీవితంలో, భక్తి భావాలలో, ప్రార్థనలో, రక్షణలో అన్ని విధాల మీరు అభివృద్ధిలోనికి వస్తారు. మీరు అనేకులకు ఎలా ఉంటారు అంటే ఒక మాదిరిగా మన బ్రతుకులు ఉంటాయి. అనేకులకు మన బ్రతుకులు ఒక ఆశీర్వాదకరముగా ఉంటాయి. ఆ కిందకు వచ్చేసరికి వాక్యం ఏమని చెబుతుందంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. అదేమనగా ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకొలను. ఏమనగా ఆయనందు విశ్వాసం ఉంచు వాడెవడనను సిగ్గుపడడని లేఖనము చెబుతున్నది. ఎవరైనా కావచ్చు, యూదుడైనా గ్రీస్ దేశస్థుడైనా, ఏ భేదము లేదా. ఎవరైతే ప్రభువు నమ్ముతారో, ఎవరు ప్రభుని విశ్వసిస్తారో, ఎవరు ప్రభుని నోటితో ఒప్పుకుంటారో వారందరికీ దేవుడు రక్షణ ఇచ్చి వారిని విశ్వాసతల అభివృద్ధిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. కనుక నీ విశ్వాస జీవితము అభివృద్ధిలోనికి వెళ్ళాలి అన్నా, నువ్వు నరకంలోనికి వెళ్లకుండా నువ్వు తప్పించబడాలన్నా నిన్ను కాపాడేది దేవుని వాక్యమే. నేను అభివృద్ధిలోకి నడిపించేది దేవుని వాక్యమే. ఆ వాక్యము లేనివాడు అభివృద్ధిలోనికి వెళ్ళలేడు. ఆ వాక్యము లేనివాడు అతడు ఎంత చెప్పుతున్నప్పటికీ కూడా, ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా అతడు ఒక జీవశవము లాంటి వాడే. ఎందుకనంటే వాక్యము లేని జీవితము సచ్చినదైతే ఆ సచ్చినటువంటి వాని యొక్క జీవితంలో వచ్చేటువంటి ఏ మాటైనా దుర్వాసనే. అందుకు నీ బ్రతుకు ఒక బ్రతికినదిగా ఉండాలి. నేను చేయగలిగేది ఏది అంటే దేవుని వాక్యమే. ఉదాహరణకి వాక్యము కొన్నిసార్లు మనను గాయపరిచేదిగా, మనతో సూటిగా మాట్లాడేదిగా, మన తప్పులను మన ఒప్పులను మనకే ఎత్తి చూపించేదిగా వాక్యము మనతో మాట్లాడుతుంది. కొన్నిసార్లు అత్తగారు మాట్లాడితే మనమేమంటాం, 100 రెట్లు అంటాం. ఒకవేళ భర్త మాట్లాడితే 100 రెట్లు అలాగే అని చెబుతాం. లేకపోతే ఇరుగు పొరుగు వారు, లేకపోతే నీ తోడుకోడళ్ళు, లేకపోతే ఇరుగు పొరుగు వారు మాట్లాడితే నువ్వు అంతకంటే ఎక్కువ అని చెప్పేసి వారు మాట్లాడుతున్న ప్రతిదానికి 100 రెట్లు ఎక్కువ వారికి మనం మాట్లాడతాం. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి దానిలో నీకు యాంటీగా మాట్లాడట్లేదు, కానీ నీ జీవితాన్ని వృద్ధిపరచడానికి, నీకు ఆటంకము కలిగించేది ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక డాక్టర్ కానీ ఒక చెడు అనేటువంటిది నీలో ఉంది అంటే ఒక గెడ్డ, దానిని ఏం చేస్తాడు, ఆ గెడ్డను తీసివేయకపోతే అది పగిలి అది నీ ప్రాణాన్ని తీసేస్తుంది. అందుకు అది పగలకుండానే అది నీ ప్రాణానికి నష్టము కలగకుండా ఉండటానికి ఆయన నిన్ను గాయపరుస్తాడు. ఆ గాయమును ఓర్చుకున్నవాడు విముక్తి పొందుతాడు, అతడు అభివృద్ధిలోనికి వెళుతాడు. ఒక వ్యక్తికి ఒక గాయం అయింది, ఆ గాయం సెప్టిక్ అయింది. ఆ సెప్టిక్ ద్వారా ఆ శరీరము, ఆ గాయం ఏమవుతుందంటే చుట్టుపక్కల అది కుళ్ళిపోవటం ప్రారంభించబడింది. ఇది అలాగే ఒకవేళ కుళ్ళిపోతున్నప్పుడు దాని నుండి వచ్చేటువంటి బాధ నీకు శాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం తినకుండా చాలా ఇబ్బందులకి నేను గురి చేస్తూ ఉంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే దానిని కట్ చేయకపోతే అది నీకు క్షేమమైనది, కానీ అది కట్ చేయాల్సిందే. అందుకు ఈ వాక్యము అనేటువంటిది నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నప్పుడు అది నీకు గాయము కలిగించినట్లుగా, అది నీకు ఇబ్బందులు కలిగించినట్లుగా, అది నీకు చాలా ఎవరో పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, నా మీద ఫిర్యాదు చేశారు, ఈరోజు అచ్చగాయి గారు నా మీద వాక్యాన్ని చెప్పారన్నట్లుగా ఒకవేళ నువ్వు అనుకుంటావు, పాస్టర్ గారి మీద సలుగుతావు, దైవ సన్ని మీద సలుగుతావు, లేకపోతే దైవ సహవాసం మీద మనం సలుగుతూ చాలాసార్లు మనం ఏమవుతున్నామంటే సరి చేసుకుని బ్రతకవలసిన మనము, సరిదిద్దుకుని బ్రతకవలసిన మనము శత్రులుగా మారిపోతున్నాం.
దీనికి నష్టము దేవునికి కాదు, దైవజనునికి కాదు, సంఘానికి కాదు, నీకే. అది నీ కుటుంబానికి నష్టం కలుగుతుంది. ఈ జ్ఞానాన్ని కానీ నువ్వు ఆలోచిస్తే, ఈ జ్ఞానాన్ని కానీ నువ్వు ఒకవేళ నువ్వు గుర్తించగలిగితే నువ్వేం చేస్తావు తెలుసండి? వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి విధేయతను చూపిస్తావు, ఆ వాక్యానికి భయపడతావు, ఆ వాక్యానికి లోబడతావు. ఆ వాక్యము నాతోనే మాట్లాడింది కాబట్టి నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేస్తావు. అంటే వాక్యము నిన్ను బ్రతికించేది తప్ప వాక్యము నిన్ను చంపేది మాత్రం కానే కాదు. వాక్యము నిన్ను అభివృద్ధిలోకి తీసుకువెళ్ళేది తప్ప వాక్యము నిన్ను నరకములోకి తీసుకువెళ్ళేది కానే కాదు. అందుకే వాక్యమును వినాలి మనం. కొన్నిసార్లు రెండంచుల ఖడ్గములుగా అది నిన్ను గాయపరిచేటట్లుగా నీలోనికి వస్తుంది. అది వినాల్సిందే, భరించాల్సిందే. అంతేనా? పెద్ద సూది పట్టుకొని దానిలో ఆ మందు ఎక్కించుకొని నీ దగ్గరికి తీసుకొస్తుంటే ఇంత సూది నా శరీరంలో గుచ్చితే ఏమైపోతాను భయం కాదు నీకు? వాక్యం కూడా ఒకవేళ నీకు అలా అనిపిస్తుందేమో, కానీ అది గుచ్చబడితేనే, ఆ మందు నీలోకి వెళితేనే నువ్వు బాగుపడతావు. అది నీకు మేలు. వాక్యం ఒకవేళ నీతో సూటిగా మాట్లాడుతున్నా, అది నీకు ఒకవేళ బాధగా, వేదనగా, ఒకవేళ నీకు నొప్పిగా ఉన్నప్పటికీ కూడా అది నీ హృదయంలోనికి వెళితేనే అది నీకు లాభం. ఒకవేళ నీ హృదయంలోకి వెళ్ళనీయకుండా నువ్వు ఒకవేళ దాన్ని విడిచిపెట్టుకున్నావా, అది నీకు ప్రయోజనాన్ని ఇవ్వలే. చాలామంది వాక్యాన్ని తల కింద పెట్టుకుంటున్నారు, చాలామంది మంచం దగ్గర పెట్టుకుంటున్నారు, కొంతమంది ఈ వాక్యాన్ని గుమ్మల మీద రాసుకుంటున్నారు, ద్వారబంధకాల మీద రాసుకుంటున్నారు, గోడల మీద రాసుకుంటున్నారు, కానీ హృదయంలో మాత్రం రాసుకోవట్లేదు. వాక్యం అక్కడ ఇక్కడ రాస్తే కాదండి. వాక్యం ఎక్కడ రాయబడాలి? హృదయం అని నీ పలక మీద రాయబడితే అది ఎప్పుడు నిన్ను బ్రతికిస్తుంది. అది ఎప్పుడు నీ కుటుంబానికి నీవు తొలగిపోకుండా, శాపగ్రస్తులుగా మారిపోకుండా, నీ కుటుంబ నరకంలోకి వెళ్ళకుండా అది నిన్ను తప్పిస్తూ ఉంటుంది. చాలామందికి దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే నిద్రపుచ్చినట్లుగా, చిన్నపిల్లలు నిద్రపుచ్చినట్లుగా. చాలామంది జీవితాల్లో ఆరాధనలో, పాటలలో అన్నిట్లో ఉద్యోగంగా ఉంటారు. వాక్యం దగ్గరికి వచ్చేసరికి హాయిగా నిద్రపోతారు. చిన్న పిల్లవాడు కానీ పాట పాడితే నిద్రపోతాడు చూసా, అలా ఉంటుంది కొంతమందికి ఈ వాక్యము, ఈ వాక్య సమయం. కనుక మన జీవితంలో, మన విశ్వాసములు ఎదగటానికి ఏది మనకు సహాయపడుతుంది? వాక్యమే. మూడోదిగా మనం చూసినట్లయితే వాక్యం ఎందుకు వినాలి అంటే మనకు బుద్ధి కలగటానికి వాక్యం వినాలి. మనకేం కలగటానికి? మనకేం కలుగుద్ది అనమాట? బుద్ధి కలుగుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ కూడా రాయబడినాయి. ఎప్పుడు బుద్ధి కలగటానికి? యుగాంతమందు. దేవుని వాక్యము అనేది దేవుని పిల్లలకి బుద్ధి కలిగించేది, జ్ఞానము కలిగించేది, తెలివిని కలిగించేది. పశుప్రాయుడిగా మారకుండా, దేవునికి వాక్యానికి విరోధంగా నడవనేయకుండా, లోకములో పాపములో పడిపోయి శాపగ్రస్తులుగా మరణ అవస్థలోకి వెళ్ళనీయకుండా నిన్ను ఆపగలిగేది, బుద్ధి కలిగిన వాడుగా, జ్ఞానము కలిగిన వాడుగా నిన్ను కట్టగలిగేది, స్థిరపరచగలిగేది, అభివృద్ధిలోనికి తీసుకెళ్ళగలిగేది దేవుని వాక్యమే. అందుకే ఈ యుగాంతములో మనకు బుద్ధి కలగటానికి దేవుడు మాట్లాడుతున్నాడు.
గత కాలములో మన జీవిత విధానాలు అయిపోయినాయి, తిరిగి అవి రావు. ఆ కాలము వయసు రాదు, పోయిన పరిస్థితులు ఏవి రానే రావు. ఈ యుగాంతములోనైనా, ఈ చివరి దినములోనైనా బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిద వలె ఉండకుండా, బుద్ధి కలిగిన కన్యకల వలె భయముతోనూ వణుకుతోనూ దేవుడు మనకిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకుని కాపాడుకుంటూ, దేవుని బిడ్డగా మనం ఏం చేయాలి అంటే, దేవునిచ్చిన ఆత్మ దీపాన్ని ఆరిపోకుండా నిత్యము దానిని వెలిగించుకుని కాపాడుకోగలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ బుద్ధి లేని వారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో వారి చిత్తపాటు ద్వారా వారు విడువబడ్డారో, బుద్ధి కలిగినటువంటి వారు వారి యొక్క చిత్తపాటు ద్వారా వారి యొక్క దీపాన్ని వారు కాపాడుకోగలిగి దేవుని వారు ఎదుర్కోగలిగారో చక్కని విషయాలు మనకు చెబుతున్నాయి. ఎందుకనంటే బుద్ధి లేనప్పుడు డబ్బులున్నా, ఆరోగ్యం ఉన్నా, లోకములో సర్వసంపదలు అనేకముగా మనకున్నా అవి నీకు ఏవి కూడా నీకు ఆశీర్వాదకరమైనవి కానే కాదు. ఉదాహరణకు చూస్తే బుద్ధి లేని కుమారుడికి డబ్బులు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, అన్ని వయసు ఉంది, కానీ అతనికి ఏమీ లేదు, బుద్ధి లేదు. అన్నీ ఉన్నాయి. ఈ బుద్ధి లేకపోవటాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? ఆయన చేసిన ప్రతి పని దుర్వ్యాపారములు, చెడు పనులు, చెడు స్నేహాలు, చెడు వ్యాపారములు ఇవన్నీ చేసి ఏమైపోయాడు అంటే, అతని ఉద్దేశం ఏంటంటే అది ప్రభుత్వం గుర్తించినటువంటి వ్యాపారాలు కాకుండా చీకటి వ్యాపారాలు. త్వరగా సంపాదించాలి, త్వరగా బాగుపడాలి, త్వరగా ఏదో చేయాలి, దానికి ట్యాక్సులు లేవు, దానికి మరొకటి లేదు. ఆ వ్యాపారం ఎప్పుడు చూసినా దొంగల దోపిడీగా ఉంటుంది. దొరకకపోతే పెళ్లి కొడుకే, దొరికితే దొంగే. తిన్నదంతా కక్కాలి, అంతేనా? అప్పుడు దాకా చేసిన అక్రమాలన్నీ శిక్ష పడాలి. అందుకే ఈ బుద్ధి లేనటువంటి వాడు చేసినటువంటి ప్రతి ఒక్క పని ఏమైంది? ఆస్తిని పాడు చేసుకున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు, అన్నిటినీ పాడు చేసుకున్నాడు. చివరికి అన్నీ పాడైన తర్వాత విలువైనటువంటిది వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఈ బుద్ధి ఏమైంది? ఇప్పుడు అతనికి ఏమైతే కొదువై ఉన్నదో, అతనికి ఏమైతే దూరం అయినాయో అవన్నీ దేవుడు మరి ఆయనకి ఇచ్చాడు. అంటే వీటన్నిటిలో విలువైనది ఏది అంటే, డబ్బుల కన్నా, చదువు కన్నా, వయస్సు కన్నా, లేకపోతే వెండి బంగారముల కన్నా ఉన్నతమైనది ఏది అంటే బుద్ధి. అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలెనైనా మనము ఉండవద్దు. కనుక మన యొక్క జీవితాలలో మనము ఈ యుగాంతమందు ఈ ఈ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయబడి, మనకు బుద్ధి కలగటానికి. వాళ్ళు జీవించిన జీవితం ద్వారా వారికి వచ్చిన నష్టాలు, సరగటం వల్ల, గొరుగుట వల్ల, వారు దేవునికి విరోధముగా మాట్లాడటం వల్ల వారికి వచ్చిన నష్టాలు, వారు చేసే పాపం ద్వారా వచ్చినటువంటి నష్టాలు. ఎందుకనంటే ఇవన్నీ రాస్తే, ఇలా చేస్తే ఇలా నష్టపోయారు కదా, ఒకవేళ నేను కూడా ఇలా పాపం చేసి నష్టపోతానేమో, బుద్ధి కలిగి పాపము చేయకుండా ఉండటానికి ఇవన్నీ రాస్తున్నాడు దేవుడు. మనల్ని ఏదో భయపెట్టాలని కాదు, మనం జారిపోకుండా పడిపోకుండా బుద్ధి కలిగిన వాడుగా. ఇప్పుడు ఈ తప్పిపోయినటువంటి కుమారుడికి ఎప్పుడైతే ఒక ఆశీర్వాదకరమైన బుద్ధి వచ్చిందో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఆయనకి వస్త్రం వచ్చింది, ఆహారం వచ్చింది, శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది. ఆయన పొందుకోవాల్సిన అన్నిటినీ ఆయన పొందుకున్నాడు. మనిషి జీవితంలో కావాల్సింది ఏంటి? బుద్ధి. బుద్ధి మంచిగా ఉంటే నీ బ్రతుకు మంచిగా ఉంటుంది. నీ బుద్ధి సరిగ్గా లేకపోతే ప్రతి పని గడ్డి తినే పనులే చేస్తావు, పనికి మాలి పనులు చేస్తావు, భయం లేని వాడికి ప్రవర్తిస్తావు. నేను దేవుని బిడ్డనే, దేవుని కలిగిన వాడినే, దేవునికి చెందిన వాడినే, నేను ఇలా ప్రవర్తించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నా జీవితం ఉండకూడదు. మనం దేవుని సొత్తైన ప్రజలు కనుక దేవుని కొరకే లాభకరమైన వాటిని కూడా నష్టముగా
ఎంచుకుని బ్రతకాలి. అది బుద్ధి కలిగిన వాడుకుండే మంచి గుణం. అది పౌలు మార్పు చెందిన తర్వాత ఆయనలో వచ్చిన మార్పు ఏమిటంటే, లాభకరమైన వాటిని నష్టముగా పెంటతో సమానంగా చేసుకుని దేవుని కొరకు శ్రమ పడటానికి ఆయన ఎంచుకున్నాడు. దేవుని కొరకు బాధలు పడటానికి లాభంగా ఎంచుకున్నాడు. అది మార్పు కనిపిస్తుంది. అది దేవునికి ఇష్టముగా ఉంది. అందుకే సమాజంలో ఆయన గుర్తింపు పొందాడు. దేవుడు ఆయనను ఉన్నతమైన వాడుగా దేవుడు ఆయనని వాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఉన్నతంగా వాడుకోవాలి, ఉన్నతమైన వాడుగా దేవుడు నిన్ను చేయాలి అంటే నువ్వు రక్షించబడిన తర్వాత నీలో మార్పు చాలా అవసరము. ఎవరు చూస్తున్నారు ఈ మార్పుని? దేవుడు చూస్తున్నాడా? మన మార్పు దేవుడు చూస్తున్నాడు. మన బ్రతుకు దేవుడు చూస్తున్నాడు. మన పరిస్థితులని దేవుడు చూస్తున్నాడు. కనుక మనకు బుద్ధి కలగాలి అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడాలి, మనం వినాల్సిందే. నువ్వు చేస్తున్న తప్పునైనా, నీ వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నువ్వు వినాలి. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటారు, దేవుని వాక్యాన్ని బట్టి విడిచిపెడతారు, దేవుని వాక్యాన్ని బట్టి వారు సరైన మార్గంలో ప్రయాణం చేసి ఉన్నతమైన శిఖరాలకి ఎక్కలేని ఎత్తైన కొండకు వెళతారు. మరి ఆ బుద్ధి కలిగిన వారు కన్యకలు అలాగే కదా, వారు తోటి వారి కంటే ఉన్నత శిఖరాలకి ఎక్కగలిగారు, దేవునితో ఉండగలిగారు, దైవ దీవులను సంపాదించుకోగలిగారు. ఇక్కడ ఉన్న మనందరము కూడా బుద్ధి లేనివారుగా కాదు. ఒకవేళ నువ్వు బుద్ధి లేనివారుగా దేవుని సన్నిధికి వస్తే, దేవుని వాక్యం వింటుంటే ఈ వాక్యము నేను బుద్ధి కలిగిన కన్యకలుగా, బుద్ధి కలిగినటువంటి కుమారుడుగా, బుద్ధి కలిగినటువంటి సంఘము కొరకు ప్రయాసపడేవారుగా దేవుడి ఈ వాక్యము నిన్ను మార్చునుగాక. నీ పరిస్థితులను దేవుడు మార్చునుగాక. నీ ఆలోచనలు ఉన్నటువంటి ప్రతి దేవునికి వ్యతిరేకమైనటువంటి దానిని దేవుడు తీసివేయునుగాక. వాక్యముల నుంచి మరొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. 4వదిగా మనం చూసినట్లయితే, మన బాధలలో నెమ్మదిని పొందుటకు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. మానవుని జీవితాల్లో బాధలు చాలా ఉంటాయి. డబ్బులు ఉన్నవాడికి ఉంటాయి, ఉద్యోగాలు ఉన్నవాడికి ఉంటాయి, పదవులు ఉన్నవాడికి ఉంటాయి, పేదవాడికి ఉంటాయి, దరిద్రుడికి ఉంటాయి, భార్య లేని వాడికి ఉంటాయి, భార్య ఉన్నవాడికి ఉంటాయి, పిల్లలు లేని వారికి ఉంటాయి, పిల్లలు ఉన్నవారికి కూడా ఉంటాయి, డబ్బులు ఉన్నవాడికి ఉంటాయి, డబ్బులు లేనివాడికి కూడా ఉంటాయి. బాధలు అందరికీ ఉంటాయి. ఈ బాధలలో మనిషికి ఏం కావాలి? నెమ్మది కావాలి. చాలామంది జీవితాల్లో నెమ్మది లేని జీవితాలు, శాంతి లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు చాలామంది జీవితాలు ఉన్నాయి. వారి జీవితాల్లో అన్నీ ఉన్నాయి. మంచి గృహాలు ఉన్నాయి, మంచి డబ్బులు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి పాడి పంటలు ఉన్నాయి, వారికి మంచి బంగారం ఉంది, వారికి ఏమి కొదువ లేదు. కానీ వారికి ఉన్న కొదువ ఏంటన్నమాట? వారికి నెమ్మది లేదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మాధుర్యం, సంతోషం, ఆనందం ఇచ్చేది దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యము లేకుండా ఎన్ని ఉన్నా మన జీవితంలో శాంతి లేదు, సమాధానమే ఉండదు. అందుకే 4వదిగా మనం చూసినట్లయితే, మన బాధల్లో మనకు నెమ్మదినిచ్చేది ఏది అంటే దేవుని వాక్యమే. వాక్యముని చదువుతున్నాం. 119వ కీర్తన 50వ వాక్యాన్ని చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది. అంతే కదా. ఎవరు బాధలలో ఉన్నారో
ఎవరు కష్టములో ఉన్నారో వారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట వారు వినాలి. అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? వారి బాధలలో వారికి నెమ్మదినిస్తుంది. ఆ వాక్యం వారిని ఏం చేస్తుంది? వారిని బ్రతికిస్తుంది, చనిపోకుండా వారిని కాపాడుతుంది. అందుకే నీవు నశించిపోకుండా, నెమ్మది లేకుండా నీ జీవితం ఉండకుండా, నీ కుటుంబం సంతోషముగా ఆనందముగా, నీ కుటుంబం అంతకంతకు దేవుని ఆశీర్వాదాలతో చక్కగా ప్రబలటానికి వర్ధిల్లటానికి దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. మనందరం ఏం చేయాలో తెలుసండి? వాక్యానికి లోబడదాం. ఆ వాక్యాన్ని, విన్న వాక్యాన్ని ఎక్కడ చేర్చుకోవాలి? హృదయములోనికి చేర్చుకోవాలి. ఆ వాక్యమే నిన్ను పాపములోకి వెళ్లకుండా, చెడు పనులు చేయకుండా అది నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రతి ఒక్కరూ కూడా మన బాధలలో మనకు నెమ్మదిని మనకు అనుగ్రహించే దేవుని వాక్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అందరూ కూడా ఏం చేయాలి? ఆ వాక్యాన్ని వినాలా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుదాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తములకు వారసులుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను, హల్లెలూయా, ఆయన ద్వారానే నిర్మాణము. అందుకే దేవుడు నేను నిర్మించటానికి, నీ జీవితాన్ని కట్టడానికి, నీ జీవితాన్ని వెలుగుగా మార్చటానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట వినకపోతే ఎలా కట్టబడతావు? ఎలా నెమ్మది దొరుకుద్ది? ఎలా నీకు ఆశీర్వాదాలు వస్తాయి? ఆయన మాటలు అట్లాగే ఉంటాయిలండి. నా బ్రతుకు తెరువు కొరకు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి, నా బాధలు ఉన్నాయి, నా కష్టాలను తప్పించుకోవడానికి నా తెప్పలేదని పడాలి కదా. నువ్వు చాలాసార్లు దేవుని మాటలు, దైవ సన్నిధిని తక్కువగా చేస్తున్నావు. నీ బాధలను ఎక్కువగా చూసుకుంటున్నావు, నీ కష్టాలు ఎక్కువ చూసుకుంటున్నావు. కానీ దేవుడు వాటికంటే ఉన్నతమైన వాడు. నువ్వు వాటిని చూసినంత కాలము దేవుడు తక్కువగా కనబడతాడు, ఆయన మాటలు తక్కువగా కనబడతాయి. నువ్వు దేవుని చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ మాటలు నీకు ఉన్నతంగా కనిపిస్తాయి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి శ్రమ, బాధ తక్కువగా కనిపిస్తుంది. అందుకే వారికి అగ్నిగుండము తక్కువగా కనిపించింది, వారు వేసే శిక్ష తక్కువగా కనిపించింది. వారు దేవుని పిల్లలుగా ఉన్నతముగా దేవుని మాట వారు కనిపించాయి. దేవుని రక్షణ ఉన్నతముగా కనిపించాయి. దేవుని మాట వినటం ఉన్నతంగా కనిపించింది. అందుకే వారు అగ్నిగుండమును కూడా వారు లెక్క చేయనే. నువ్వు దేవుని వైపు చూస్తే ఈ సమస్యలు, బాధలు చాలా చిన్నగా కనిపిస్తాయి. నువ్వు దేవుని వైపు చూడకుండా సమస్యల వైపే చూస్తే నీ జీవితంలో దేవుడు తక్కువగా కనపడతాడు, సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు, నీ భారమంత తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా. హల్లెలూయా. కనుక మనం యేసు వైపే మనం చూడాలి. అప్పుడే మనము తీరానికి, అంటే సమస్యలన్నీ దాటగలుగుతాం, బాధలన్నీ దాటగలుగుతాం, దేవుని ఆశీర్వాదాల్లో మనము చూడగలుగుతాం. అందుకే ప్రభు ఒక వాక్యం ఏమంటుంది అంటే,
మన బాధల్లో మనకు నెమ్మది కలగాలంటే మనం ఏం చేయాలని చెబుతుంది అంటే, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. శ్రమలలో నుండి, బాధలలో నుండి, కష్టముల నుండి, కన్నీటిల నుండి, ఉపద్రవముల నుండి దేవుడు మనలను తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఆయన రక్షణను మనకు చూపిస్తాడు కదా. కనుక మనందరము కూడా ఏం చేయాలంటే, రక్షించే దేవుడు ఉన్నాడు, కాపాడే దేవుడు ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఉన్నాడు, నీవు నశించిపోవటం ఇష్టకాని దేవుడు ఉన్నాడు. ఆయన ఎంత దూరమైన నీతో నడవటానికి, ఎంత బాధ అయినా నీ పక్షముగా ఆయన మోయటానికి ఇష్టత కలిగిన దేవుడు ఉన్నాడు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, ఇరుకులు నిన్నుగని పిలచిన యేసు విడచిపోతాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. హల్లెలూయా. మనము సోలిపోకుండా, బాధపడకుండా, నీరసించిపోకుండా నిన్ను కన్న తండ్రి ఉన్నాడు. ఒకవేళ తల్లి విడిచినా, తండ్రి విడిచినా నిన్ను విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు, ముది వరకు మంచి దేవుడే కదా. చాలామందికి తల్లిదండ్రులు లేరు కదా. ఇప్పుడు చాలామందికి, కొంతమందికి తండ్రి ఉంటే తల్లి లేదు, కొంతమందికి తల్లి ఉంటే తండ్రి లేరు, కొంతమందికి తల్లిదండ్రులు కూడా. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను అనాదిగా విడిచిపెట్టినయ్యా. ఒక్కని తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. హల్లెలూయా. మన ప్రభువు ఆదరించేవాడండి. అందుకే ఎవ్వరూ లేని వారులాగా నువ్వు కృంగిపోవద్దు. నీ అవసరతలు ఆయనకి తెలుసు, నీ వస్త్రహీనత ఆయనకి తెలుసు, నీ లేమి ఆయనకి తెలుసు, నీ బాధలు ఆయనకి తెలుసు. నువ్వు చింతపడి ఒక నలుపుని తెలుపు చేయలేవు, తెలుపుని నలుపు చేయలేవు. కానీ నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? తీర్చగలిగే దేవుని మీద, మోయగలిగిన దేవుని మీద, నీ కన్నీరును నాట్యముగా మార్చగలిగే దేవుని మీద వేద్దాం. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, పొంగుచున్నది, యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది, యేసు నన్ను నాటి నుండి సంతోష పొంగుచున్నది. హల్లెలూయా. మరి ఇంత సంతోషం, ఆనందం మనకు కలగాలి, బాధలన్నిటి నుండి మనకు విడుదలను కలిగించాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలా? దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా విని అశ్రద్ధగా పనిచేయవారు శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వినవద్దు. దేవుడు అప్పగించిన పనులను దేవుని బిడ్డలుగా జీవించవలసిన మనము అశ్రద్ధగా మనము ఉండొద్దు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా దేవుని బిడ్డలుగా బ్రతికి చూడు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు యోసేపు వలె ఉంటాయి, పౌలు వలె ఉంటాయి, దానియేలు వలె ఉంటాయి, షడ్రకు మేషకు అబేద్నెగో వలె నీకు ఉంటాయి. అందుకే అందరూ శ్రమలు చూడొద్దు. ఆ శ్రమలలో ఆనందాన్ని, ఆ శ్రమలలో రక్షణను, ఆ శ్రమలలో సంతోషము, ఆ శ్రమలలో ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని వైపు చూడండి. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 4 మాటలు చెప్పాను. 1, పాపం చేయకుండా ఉండటానికి దేవుని వాక్యాన్ని వినాలి.
విశ్వాసంలో ఎదగటానికి దేవుని వాక్యం వినాలి. బుద్ధి కలిగి ఉండటానికి దేవుని వాక్యాన్ని వినాలి. మన బాధలో మనం నెమ్మదిని పొందటానికి దేవుని వాక్యాన్ని వినాలి. ఐదవదిగా నెమ్మదిగా మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం వినాలి. నెమ్మదిగా మనం ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. సామెత గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. అది దేవుని వాక్యం వినేవాడికి అతడు ఎప్పుడు సురక్షితంగా ఉంటాడు. కీడు వచ్చినను అతనికి భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఎందుకని? నేను దేవుని వాక్యం వింటున్నాను, నేను దేవుని వాక్య ప్రకారం బ్రతుకుతున్నాను, దేవుని వాక్య ప్రకారముగా నా విశ్వాసత నేను నడిపిస్తున్నాను. కనుక నాకు ఈ శ్రమలు, ఒకవేళ ఈ బాధలు నాకు వచ్చినా నాకు భయమేమీ లేదు. ఎందుకని? నా దేవుడు ఉన్నాడు, వాక్యమైన దేవుడు ఉన్నాడు. నేను ఏ వాక్యాన్ని అయితే వింటున్నానో, ఏ వాక్యాన్ని అయితే నేను అనుసరిస్తున్నానో, ఏ వాక్యాన్ని బట్టి అయితే నా జీవితం ముందుకు వెళుతుందో ఆ దేవుడు నాకేమిస్తాడు? ఈ శ్రమలలో నాకు నెమ్మదిని నాకు దేవుడు ఇస్తాడు. అలాగూ ఎలా ఉంటారంట? శ్రమలు కలిగిన నెమ్మదిగా సురక్షితంగా ఉంటారు. ఉదాహరణకు చూస్తే నోవాహుకి అక్కడ మనం చూస్తున్నాం. ప్రజలందరూ ఏమో ఆస్తులు బాగొట్టుకుని, భార్యలు బాగొట్టుకుని, భర్తలు బాగొట్టుకుని, మరి వారి ప్రాణాలు బాగొట్టుకుని వారి యొక్క జీవితాలు భయంకరంగా ఉంటే దేవుని నమ్ముకొని దేవుని మాట చొప్పున వాడగట్టుకొని దేవుని మాట చొప్పున వాడలోకి వెళ్ళి దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి నోహు కుటుంబం మాత్రం నెమ్మదిగా ఉందా? నెమ్మదిగా ఉందా? కలవరం చెందిందా? అంతే. దేవుని మాట చొప్పున ఎవరైతే ఉంటారో ప్రమాదము కలుగుతున్నా వారు ఎలా ఉంటారు? వారు నెమ్మదిగా ఉంటారు. భయం ఉండదు వారికి. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతనుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతనుండ భయము లేదుగా. హల్లెలూయా. కనుక మనం ప్రభు మనతో ఉండాలి, మనం ప్రభుతో ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా, ఎన్ని అలలు వచ్చి ఒక చిన్న నావను, చిన్న జీవితాన్ని, చిన్న కుటుంబాన్ని, చిన్న సంపాదనను కొడుతున్న దేవుడు దానిని కాపాడుతాడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు నెమ్మదిగా మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. వినాలా? దేవుని వాక్యాన్ని వినాలా? విని ఎక్కడ చేర్చుకోవాలి? ఎప్పటి నుంచో విన్నాం, అయ్యగారు పుట్టిన దగ్గర ఇచ్చారు ఉన్నాం, వింటానున్నాం, సుఖమే ఉంది. అత్తగారు గోల పెట్టినావు, భర్త గోల పెట్టినావు, పాస్టర్ గారు గోల కూడా పెట్టినావు, కానీ మాటలా వింటున్నాం, అందరు గోల వింటున్నాం, కానీ మన మనసే, మన బ్రతికే మార్చుకోవట్లా. మారాలి, మనసే మారాలి. అంతేగాని అవి మార్చుకుంటే లేదు, బ్రతుకు మారుకోకుండా అవి మార్చుకుంటే సుఖం లేదు. మారాల్సింది బ్రతుకు, నీ హృదయము కదా. ఆ ఘోరమైన స్థితి మార్చుకోండి. ప్రభు వాక్యము నిన్ను మార్చగలదు. ప్రభు వాక్యము నిన్ను శాంతితో, సమాధానంతో ఉంచగలదు. ప్రభు వాక్యము నిన్ను ఒక ధన్యులుగా, ఒక దీవెనకరంగా మార్చగలదు. చివరికి ఒక మాట చెప్తాను. దేవుని వాక్యం మనం ఎందుకు వినాలంటే మన ధన్యులు అవ్వటానికి, దేవుని యొక్క దీవులు మనం పొందుకోవటానికి దేవుని వాక్యాన్ని మనం వినాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడును. అది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇందులో రాయబడినటువంటి సంగతులు ఏం చేయాలి? చదవాలి, వినాలి, సంగతులను గైకొనాలి. గైకొనాలి. ఇవన్నీ చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత విన్నాం కదండి అంటే కుదురుద్దా? అంటే విన్నామని కుదురుద్దా? ఒకటిట్లాగే ఆ యూట్యూబ్లో వింటూ ఇంటి దగ్గర లెక్క చేయకోకుండా మాకు తెలుసులే, మేము వండుకుంటాంలే, మాకు అన్నీ వచ్చులే అని చెప్పేసి ఆ యూట్యూబ్ నమ్ముకొని ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ యొక్క
కూరలు వండటం ఏదైతే ఉందో ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉన్నారంట. ఈ లోపుగా కరెంట్ ఆగిపోయింది, దానికి వైఫై ఆగిపోయింది. ఏం చేస్తాడు? దాని మీద ఆధారపడినోడు ఏం చేస్తాడండి? ఆ తర్వాత ఏం వేయాలో తెలియలేదంట. ఈ లోపు కూర ఏమైపోద్ది? మాడి మసిగా పోవద్ది. మన జీవితాలు కూడా అంతే, కొన్నిటి మీద ఆధారపడుతున్నాం. మనం ఆధారపడవలసింది దేవుని మీద. కనుక నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ బ్రతుకు మాడిపోకుండా, నీ జీవితం పాడవకుండా, నీ బ్రతుకు అన్ని విధాలు చక్కగా ఉంచబడుతుంది. కనుక మనం ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీదే. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మాయాలోకము నుండి ఈ దినమందు నీ జీవితంలో మనకు ఆధారమైనటువంటి దేవుని దగ్గర మనం ఎప్పుడైతే విశ్వాసత కలిగి ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు నిన్ను అన్ని విధాల ఆదరిస్తాడు, బ్రతికిస్తాడు. ఈ మాయాలోకములు పడిపోకుండా, నీ బిడ్డలు పడిపోకుండా, నీ జీవితం పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు. ఆయన నమ్ముకుందాం. ఆయన నీ ప్రయాణంలో తోడుకుంటాడు, నీ ఆహారంలో తోడుకుంటాడు, నీ చదువుల్లో తోడుకుంటాడు, నీ కష్టాల్లో తోడుకుంటారు, నీ కన్నీటిలో తోడుకుంటాడు, నీ అవసరతలో తోడుకుంటాడు, నీ ఇరుకు ఇబ్బందుల్లో తోడుకుంటాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీకు తోడుకుంటాడు. ప్రతి ఒక్కరూనైనా మాకు తోడుగా, మాకు ఆధారమైన దేవుని పరిపూర్ణముగా ప్రభువా మా హృదయాలు ఆయనకు అర్పించి, ఆయన మాట చొప్పున ప్రభువా విడిచిపెట్టవలసిన వాటిని మేము విడిచిపెట్టి, యేసు ప్రభు శిష్యులు ఏ విధముగా ఆయనను వెంబడించే ధన్యులయ్యారో మేము కూడా నాయన విడిచిపెట్టి ధన్యులవ్వటానికి, అబ్రహాము విడిచిపెట్టి ధన్యులయ్యారయ్యా. మేము కూడా నాయన ఇశ్రాయేలు ప్రజలు కూడా విడిచిపెట్టారు. దేవుని మాట చొప్పున వారు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, వారి కట్టని ఇళ్లను, వారి నాటని చెట్లను, వారి ఫలములను అనుభవించారయ్యా. మంచి ఇవులు, మంచి ఆశీర్వాదాలు నీ పిల్లలు పొందుకున్నట్లు మీరే సహాయములను దయచేయండి. ప్రతి ఆటంకం ఏదైతే ఉందో అది యేసు నామములో పూర్తిగా తీసివేస్తూ, ప్రతి ఒక్కరూ విని విడిచిపెట్టకుండా విన్న వాక్యము హృదయములోకి చేర్చుకుని వాటి ప్రకారమునైనా చక్కగా నడుచుకోవటానికి ఒక మంచి క్రియ కలిగిన బిడ్డలుగా, దేవుని కొరకు వాడబడే మంచి పాత్రలుగా, నమ్మకమైన పిల్లలకు మేమందరం ఉంటా సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.